గెలిచేసాం చెప్పాను కదండి. ఖచ్చితంగా గెలుస్తా ఉన్నాం, గెలిచేసాం. అసలు 47 years తర్వాత ఇండియన్ టీం, క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలవడం, ఉమెన్స్ కప్. అసలు సూపర్, అసలు గేమ్ మాత్రం సూపర్ ఆడేశారు. అసలు షెఫాలి వచ్చింది, అసలు వైల్డ్ కార్డ్ కింద వచ్చింది, ఆడింది లాస్ట్ 2 మ్యాచ్. ఫైనల్ మ్యాచ్లో అసలు అలా ఆడడం, అసలు దీప్తి అసలు టోర్నమెంట్ అది కూడా 5 wickets హాల్ తీసుకోవడం, లాస్ట్ క్యాచ్ హర్మన్ ప్రీత్ కౌర్ చేతిలో పడడం అనేది అసలు అసలు మెమరబుల్. అసలు ఈ ఈ ఇక్కడి నుంచి ఉమెన్ ఇండియన్ క్రికెట్ టీం దశ మారిపోతుంది. ఇక్కడ నుంచి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించి ఈ గేమ్ కోసం రావాలి, ఈ గేమ్ కోసం కష్టపడాలి అని చెప్పేసి చాలా మంది అమ్మాయిలు వస్తారు. అండ్ చాలా మంది పిల్లలు ఈరోజు ఎవరైతే స్టేడియంలో చూసారో వాళ్ళల్లో చాలా మందికి ఇండియన్ క్రికెట్ టీంలోకి వెళ్ళాలి అని ఒక చిన్న అది కూడా వస్తుంది, ఆశ కూడా పడుతుంది. కాబట్టి ఇట్స్ గుడ్ టైం ఫర్ ఉమెన్ ఇండియన్ క్రికెట్ టీం. సాధిస్తాం. సో అసలు దాన్ని అంత చెప్పినా తక్కువేనండి ఆనందం. సో అదనమాట. సో ఇప్పుడు గేమ్ ఎలా జరిగిందో మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుందాం అని చెప్పేసి, అంటే మీకు కొంచెం షాక్ రావచ్చు, అదేంటి బిగ్ బాస్ రివ్యూ అన్నాడు ఇదన్నా మాట్లాడుతున్నాడంటే. బిగ్ బాస్కే ఇంట్రెస్ట్ లేదండి. బిగ్ బాసే ఆయన ఏం ఏం చెప్పాలనుకుంటున్నారో, ఆయన ఏం చూపించాలనుకుంటున్నారో ఎడిట్ చేయడానికి కూడా, కంటెంట్ కోసం ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. అలాంటప్పుడు మనం దాని గురించి ఆలోచించి మాట్లాడడం నాకైతే అనవసరం అనిపిస్తుంది. అండ్ నేను కూడా పాయింట్స్ రాసుకున్నానండి. పాయింట్స్ రాసుకున్న తర్వాత దీన్ని ఇలా మడత పెట్టి పాడేశాను. అసలు అసలు ఏం లేదండి, అసలు డొల్ల మొత్తం. ఎప్పుడైతే లాస్ట్ ఎపిసోడ్లో ఇర్రేషనల్ మేనేజర్ అని చెప్పి ఒక క్లిఫ్ హ్యాంగర్ ఇచ్చారు చూడండి, అసలు ఆ పార్ట్ 2లో చూడండి, పార్ట్ 2లో అదిరిపోద్ది అన్నట్టు ఒక క్లిఫ్ హ్యాంగర్ ఇచ్చారు. ఆ క్లిఫ్ హ్యాంగర్ సండే ఎపిసోడ్ కోసం అని చెప్పేసి అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది. సండే ఈజ్ ఫండే. అరే బచ్చగాళ్ళు వీరు ఏప్రిల్ ఫుల్ అయిపోయారా, తనుజాని సండే రోజు, అది ఫండే రోజు నేను ఎందుకు తిడతారా అని చెప్పేసి ఆయన ఆల్రెడీ సిగ్నల్ ఇచ్చారు మనకి సాటర్డే ఎపిసోడ్లో. అండ్ మనం వీఆర్ బ్లైండ్ ఫాలోవర్స్ కదండి బిగ్ బాస్కి. బిగ్ బాస్ చెప్పాడంటే ఏదో చేసేస్తాడని చెప్పేసి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి కూర్చున్నాం. మనం ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే జరుగుతుందని భయపడుతున్నామో అదే జరిగింది. చాలా స్మూత్గా ఒక 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 మంచి ప్లేయర్, ఒక గెలిచే ప్లేయర్కి విన్నర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? పేషెన్స్ ఉండాలి, నలుగురితో ఎలా మాట్లాడాలో తెలియాలి. సో ఇలాంటి క్వాలిటీస్ ఉంటేనే కదమ్మా నువ్వు విన్నర్ అయ్యేది. నిన్ను విన్నర్ చేసినా వాళ్ళందరూ బయట ఉన్న వాళ్ళని మమ్మల్ని తిట్టుకోకుండా ఉండేది అప్పుడే కదమ్మా. సో ఈ క్వాలిటీస్ ఎంతో కొంత చూపించమ్మా, మరీ ఎక్కువ చూపించేయద్దు. మరీ ఎక్కువ నువ్వు అలాగా ఏమంటారు ఒక కంప్లైనింగ్ టోన్లో మాట్లాడకుండా ఉండమంటే అది కష్టమే. ఎందుకంటే నీకు తెలిసిందే కదమ్మా. కానీ ఏదో ట్రై చేయి, కొంచెం ట్రై చేయి. మేము గెలిపిస్తాం కదమ్మా, మేము జాగ్రత్తగా తీసుకెళ్తాం కప్పు దగ్గరికి నిన్ను అని చెప్పేసి ఈరోజు నాగార్జున గారు చాలా క్లియర్గా చెప్పారు తనుజకి. తనుజ కూడా అవన్నీ నా వల్ల కాదండి, చూడండి ఇప్పుడు నేను మాట్లాడగానే కంప్లైనింగ్ టోన్ వచ్చేస్తుంది చూడండి అంటే నా వల్ల కాదు, మీరే ఏదో ఎడిటింగ్లో ఏదో సెట్ చేసుకోండి అని చెప్పి తనుజ కూడా డైరెక్ట్గానే చెప్పింది. నా వల్ల కాదని నేను కంప్లైనింగ్ టోన్లోనే మాట్లాడతా, నేను ఆ రూడ్గానే ఆ తిట్టే ఏదైనా చెప్పాలి అంటే అదేదో తిట్టులాగే మాట్లాడతా. సో నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దండి, మీరే ఎడిటింగ్లో ఏదో అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పేసి బిగ్ బాస్ టీమ్కి ప్రాపర్గా తనుజ కూడా గైడ్ లైన్స్ ఇచ్చేసారు. సో ఇప్పుడు ఆ గైడ్ లైన్స్ ప్రకారం మన ఎపిసోడ్స్ అనేవి ఎడిట్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ ఇంకోటి మన బిగ్ బాస్ గారు అండ్ మాధురి గారు డిస్కషన్ ఎలా జరుగుంటుంది అని చెప్పి నాకు ఒక థాట్ వచ్చింది, అది చెప్తాను అనమాట. మాధురి గారు అడుగుంటారు, ఇప్పుడు బయట నాకు ఓటింగ్ పడుతుందంటావా, నేను ఈ వీక్ సేవ్ అవుతానంటావా అంటే, బిగ్ బాస్ మీరు ఈ వీక్ సేవ్ అయిపోతారు కానీ అంత ఓటింగ్ నేను పడట్లేదండి, లాస్ట్ 2-3లో ఉంటున్నారు, మరి ఏం చేద్దాం అంటారంటే, ఇప్పుడు అలా కాదు, మా హస్బెండ్ బర్త్డే ఉంది ఈ వీక్, సో నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్ళిపోయి ఈ వీకే నన్ను పంపించేయండి. అప్పుడు నేను ఏం చెప్తాను, మా హస్బెండ్ బర్త్డే ఉంది కాబట్టి నేనే కావాలని చెప్పేసి నేను తనుజతో నామినేట్ చేయించేసుకుని నేను బయటికి నాకు ఆ పవర్ వాడద్దు అని చెప్పానని చెప్పి స్టేజ్ మీద బయటకు వచ్చేస్తాను. సో దట్ అసలు ఎంత గొప్పవారండి మాధురి గారు. అసలు ఆయన హస్బెండ్ బర్త్డే కోసం అసలు ఆ నవంబర్లో ఆయన బర్త్డే ఉందని తెలిసి కూడా బిగ్ బాస్లోకి వెళ్ళారు. ఈ 10-15 రోజులు ఎంత విరహ వేదన, లేకపోతే అసలు ఎంత బాధపడిపోయి ఉంటారండి, అంత ప్రేమ ఉన్న అతని మీద. సో ఇప్పుడు బర్త్డేకి ఎలాగైనా వెళ్ళాలని చెప్పి బిగ్ బాస్ లాంటి షోను వదిలేసుకుని మరీ వెళ్ళిపోయారని చెప్పేసి అలా అనుకోవాలి, మరి జనాలు అలా అనుకోవాలి. సో దానికోసం ఈ స్క్రిప్ట్ అంతా. బిగ్ బాస్ కూడా సూపర్ మేడం, అసలు మా క్రియేటివ్ టీంలకు కూడా రాని స్క్రిప్ట్ మీకు వచ్చింది. మీ ఎలిమినేషన్ని ఎలా స్టార్ట్ చేయాలో ఎవరైనా ప్లేయర్ రాసుకుంటారు, కానీ ఎలా ఎండ్ చేయాలో కూడా మీరు రాసుకున్నారు మీ గేమ్ని అని చెప్పేసి ఫుల్ పొగిడేసి బిగ్ బాస్ అసలు నేను అలా కానివ్వండి అన్నారు. ఇవన్నీ తెలియక పాప రాము తనుజకి కూర్చుని గౌరవం సేవ్ చేయవా ప్లీజ్, నాకు తెలుసు మాధురి గారు అంటే నీకు చాలా ఇష్టం కానీ గౌరవం సేవ్ చేయవా ప్లీజ్, ఇప్పుడు వెళ్ళిపోతే నా మీదకి వచ్చేస్తుంది, నేను చేసిన ఆ వర్స్ట్ నామినేషన్ వల్ల గౌరవ్ వెళ్ళిపోయాడు బయటికి అని ఆ చెడ్డ పేరు నాకు వద్దు ప్లీజ్ అని చేతులు కాళ్ళు పట్టుకున్నాడు. అప్పుడన్నా తనుజ చెప్పాల్సింది,
అలా కాదురా పిచ్చోడా, మాధురి గారు ఆల్రెడీ చెప్పారు నాకు ఈ వీక్ ఆవిడ వెళ్ళిపోతారంట, ఆ బర్త్డే ఉందని ఆ రీజన్ పెట్టుకుని ఆవిడ వెళ్ళిపోతున్నారు, నేను వాడను, నాకు వాడాలని ఉంది కానీ నేను వాడను అసలు అసలు ఎంత గొప్ప అంటే ఏ పవర్ అయినా ఎలిమినేషన్ అవ్వక ముందు లేకపోతే రిజల్ట్ అనౌన్స్ చేయక ముందు ఆ పవర్ వాడతారా లేదా అని అడుగుతారు జనరల్గా. ఈసారి ఎంత గొప్పగా చేశారంటే మొత్తం మాధురి గారు ఎలిమినేట్ అవుతున్నారని చూపించేసి తనూజకి ఆ ఎమోషనల్ సీన్, ఆ సీరియల్ డ్రామా, ఆ ఒక 3-4 షార్ట్స్ క్లోజప్స్ తీసుకున్న తర్వాత నాగార్జున గారు ఇప్పుడు ఏం చేద్దాం అంటావు అని చెప్పేసి అని కెమెరాలు ఒక్కసారి ఆఫ్ చేయండి, తనూజ తెలుసు కదా బిగ్ బాస్ చెప్పారు కదా మాధురి గారు వెళ్ళిపోవాలి ఇప్పుడు, సో నువ్వు వాడకూడదు అని చెప్పాను. కానీ తనూజ అక్కడ మంచి సినిమాటిక్ వ్యూస్ అలా వచ్చి నేను వాడాలనుకోవట్లేదు సార్, నేను వాడాలనుకోవట్లేదు అని చెప్పాను. కానీ రాము ఇక్కడ నుంచి ఓ గంతులు వేస్తాడు. కానీ పిక్చర్ దట్స్ ద స్క్రిప్ట్ రా, దట్స్ ద సీన్. నువ్వు నిమిత్ మాత్రుడు అక్కడ. సీన్ అంతా మాధురి గారు, నాగార్జున అండ్ తనుజది. నువ్వు చేసినా చేయకపోయినా ఇంకా అదే జరిగేది. అసలు సూపర్ అండి అసలు బిగ్ బాస్. ఏదో రియాలిటీ షో అని చెప్పేసి అనవసరంగా పేరు పెట్టారు, కానీ డైలీ సోప్ ఇది. అసలు సీరియల్ డ్రామా ఇది, అసలు మామూలుగా లేదు. ఏంటో ఏం చెప్పారు అసలు తనుజాకి. నేనైతే ఫస్ట్ ఆ సెగ్మెంట్ రష్మిక మందన్న గారిని పిలిచి ద గర్ల్ ఫ్రెండ్ అనే సెగ్మెంట్ ఏదో స్టార్ట్ చేశారో అప్పుడే నేను అనుకున్నా అవసరం లేదు, ఈరోజు ఎపిసోడ్కి అసలు రివ్యూ అవసరం లేదు, వదిలేసినా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఏం జరగలేదు కాబట్టి వదిలేద్దాం అనుకున్నా. కానీ ఏదో ఒకటి మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు బిగ్ బాస్ బజ్ మన మాధురి గారి ప్రోమో చూసిన తర్వాత నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఓకే ఇది అనమాట స్క్రీన్ ప్లే అని చెప్పి. తర్వాత శ్రీజ తను ఒక యూట్యూబ్ వీడియో పెట్టారు తనకు జరిగిన అన్యాయాల గురించి. అది చూసినప్పుడు గాడ్ నోస్ అసలు బిగ్ బాస్ ఏమంటారు, గేమ్ని మార్చుకోవడానికి, గేమ్ని ఇంకా ఇంట్రెస్టింగ్ చేయడానికి ఏమైనా మారుస్తారేమో అనుకున్నాం. కానీ అసలు ఈ ఎవరిని ఉంచాలి ఎవరిని తీయాలి అనేది కూడా బిగ్ బాస్ నిర్ణయించేసుకుంటున్నాడు అంతలాగా అనుకుంటే ఇంక మన ఓట్లేసి వేస్ట్ అండి. అది నాకైతే మేజర్ నాకు ఎక్కడ కాలింది అంటే ఓటింగ్ ప్రకారము, జనాలు ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ అయిన బర్నీ గారిని పంపించేసి మళ్ళీ ఆయన్నే తీసుకొచ్చి, అది కూడా ఎవరిని, సంజన గారిని చెప్పిన నామినేషన్ పాయింట్. అది ఆల్రెడీ చాలా మంది చెప్పారు ఆ రోజు, కానీ లేదు బర్నీ గారు చెప్పారంటే ఏదో పాయింట్ ఉంటుంది లేండి, బర్నీ గారు కదా ఎంతైనా అని చెప్పేసి ఆయన తీసుకొచ్చి అండ్ శ్రీజ పక్కన కూర్చోబెట్టి శ్రీజాకి ఆయనకి గేమ్స్ పెట్టి, ఆయనకేమో ఇంజూరీ అయిపోవడం వల్ల వేరే వాళ్ళు ఆయన గేమ్స్ ఆడి, సో ఇంత జరిగిన తర్వాత ఎవరినైతే వైల్డ్ కార్డ్స్ వచ్చి బయట ఓట్లు బాగానే పడుతున్నాయి అని చెప్పి తెలిసినా, అంటే అప్పటికి బాగా పడకపోయినా అప్పుడు గేమ్ బాగానే ఆడింది తను శ్రీజ, ఆ అమ్మాయిని పంపించేసిన అమ్మాయి అన్ఫేర్ ఎలిమినేషన్ అనుకున్న అమ్మాయిని మళ్ళీ మీరు బర్నీ గారితో కాంపిటీషన్ పెట్టి మళ్ళీ మిడ్ వీక్ పంపించేయడం అనేది నాకైతే అసలు ఐ కాంట్ యాక్సెప్ట్. అండ్ శ్రీజాకి 2 సార్లు వచ్చింది తన ఇంట్లోకి. ఆ 2 సార్లు ఒకసారి మీరు ఓకే సడన్ సర్ప్రైజ్ అమ్మా నువ్వు ఎలిమినేట్ అవుతావు మాకు తెలియదు కాబట్టి మేము మీ ఏవి రెడీ చేయలేదంటే ఓకే అర్థం చేసుకోవచ్చు. ఈసారి మిడ్ వీక్లోనే వెళ్ళిపోయింది కదా తను. ఇప్పుడు అక్కడ ఏమంటారు సీనులు చూపించి రీక్రియేట్ చేయండి అని చెప్పేసి ఒక అరగంట స్క్రిప్ట్ పెట్టకపోతే ఆ శ్రీజాని పిలిచి ఒక 15 నిమిషాలు తనకు ఒక ఏవి చూపించి ఒక మాట 2 మాటలు మాట్లాడించచ్చు కదా అమ్మాయితో. అసలు అంత ద్రోహం లేకపోతే అంత అన్యాయం ఏం చేసేసింది మీకు శ్రీజ అనేది నాకు అర్థం కావట్లేదు. ఏదైతే పక్క కక్ష సాధింపులో ఉంది అసలు బిగ్ బాస్ సైడ్ నుంచి శ్రీజ మీద. సో అది మాత్రం నాకు నచ్చలేదు. అండ్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇంకా నాకు అసలు ఇంట్రెస్ట్ రాలేదు సండే. రేపు మళ్ళీ నామినేషన్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి దాంట్లో మళ్ళీ వాళ్ళ గొడవలు ఏమైనా చూద్దాం. కానీ ఈసారి మాత్రం మరీ ఒకళ్ళని విన్నర్ అని నేను ఫిక్స్ అయిపోయాను. వాళ్ళని విన్నర్ ఎలా చేయాలి, వాళ్ళకున్న తప్పులను ఎలా రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళాలి అనేలాగే కనిపిస్తుంది నాకు ఈ సీజన్ తప్ప ఎవరు ప్లేయర్ ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు షైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా కొంచెం మన సైడ్ నుంచి మనం ఏమైనా చేయగలమా, సో దట్ వాళ్ళకి కొంచెం బాగా కనపడి వాళ్ళు ఇంకా షైన్ అవ్వడానికి, సో ఎవరు ఎఫర్ట్స్ పడుతున్నారు, ఎవరు బాగా ఆడడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళని ఏమైనా మనం లేపగలమా అనేలాగైతే అసలు బిగ్ బాస్ ఈసారి ఆలోచించట్లేదు. సో మనం కూడా చించుకున్న పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే నేను ఒకటే నమ్ముతా, నేను ప్రతి సీజన్లోనూ ప్రతిసారి నేను సపోర్ట్ చేసే ప్లేయర్ టాప్ 3లో 3rd పొజిషన్లో ఉంటే మనం గెలిచేసినట్టే అదనమాట. సో మీరు సపోర్ట్ చేసే ప్లేయరే ఇంకా ఫుల్ ఓటింగ్ పడిపోతూ ఫస్ట్ నుంచి ఫుల్ క్రేజ్ ఉన్న ప్లేయరే అయితే ఇంకా అది విన్నింగ్ అనేది ఇట్స్ ఇన్ఎవిటబుల్. ఇంకా అతను మరీ ఏదో బ్లండర్ చేసేస్తే తప్ప అది మారదు. కానీ
ఒక కామనర్ లేకపోతే చాలా లెస్ నోన్ అంటే చాలా తక్కువ మందికి తెలిసిన ఫేస్ ఇంట్లోకి వచ్చి అతను చాలా బాగా ఆడుతున్నారని చెప్పి మీరు అతనికి ఒక ఫ్యాన్ అయినా లేకపోతే ఆవిడకి మీరు ఫ్యాన్ అయినా ఎవరైనా అవ్వచ్చు. సో వాళ్ళకి ఫ్యాన్ అయిన తర్వాత వాళ్ళు టాప్ 3లోనో టాప్ 5లోకి వచ్చారు అంటేనే యూ క్యాన్ సే గెలిచాం మనం కరెక్ట్ పర్సన్నే మనం సపోర్ట్ చేసాం అనేది. ఎందుకంటే టాప్ 2 అండ్ టాప్ 1 అనేది ఎప్పుడు ఓటింగ్ అంటారు, కానీ మ్యాక్సిమం అది ఆల్రెడీ డిఫైన్డ్ అయి ఉంటుంది, అది ముందే రాసేసి ఉంటుంది. సో దాని గురించి అక్కడికి రావాలి మా ప్లేయర్, అక్కడికి వస్తేనే గెలిచినట్టు, అక్కడికి వస్తేనే మనం సాధించినట్టు అన్నట్టు మాత్రం చూడకూడదు. బిగ్ బాస్ ఇస్ బిగ్ బాస్ ఇంట్లో వాళ్ళ గొడవల్ని వాళ్ళు పెద్ద మ్యానుఫ్యాక్చర్ చేయలేరులేండి. వాళ్ళ మధ్య జరిగే గొడవల్ని, వాళ్ళ బాండింగ్స్ని, రిలేషన్షిప్స్ని వీళ్ళు పైనుంచి ఏమంటారు ఎఫెక్ట్ చేసేది ఏముండదు బిగ్ బాస్ టీమ్ కానీ క్రియేటివిటీ కానీ. ఆ ఎగ్జిట్స్, ఎంట్రీస్, లేకపోతే ఆ పవర్స్ అవే వీళ్ళ చేతిలో ఉంటాయి. అక్కడే మన బిగ్ బాస్ మరీ గట్టిగా ఆడేస్తున్నాడు. ఏం ఆడుతున్నాడో నాకు అర్థం కావట్లా, బిగ్ బాస్ ఆడేస్తున్నాడు అనమాట అది. సో నాకైతే ఇంట్రెస్ట్ రావట్లేదు, కానీ తప్పదు, చేయాలి కదా ఒకసారి దిగిన తర్వాత. ఈ సీజన్ ఏదో గొప్ప సీజన్ అసలు. ఫస్ట్ స్టార్టింగ్లో చూసి రెండిల్లు తర్వాత వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్, కామనర్స్ గట్టిగా ఉన్నారు, సెలబ్రిటీస్ ఏంటి ఇలా అయిపోతున్నారు అని చెప్పేసి మొత్తం ఏదో బాగుంది, ఈసారి బాగుంటుంది అనుకున్నాను, కానీ ఈసారే చాలా చాలా గట్టిగా డిసప్పాయింట్ చేసేస్తున్నాడు బిగ్ బాస్ నన్ను. చూద్దాం, ఈసారి బిగ్ బాస్ నాకు తలనొప్పి తీసుకొస్తున్నాడు. కానీ నా ఫస్ట్ సీజన్ కాబట్టి నా 100% నేను ఇవ్వాలి కాబట్టి వీడియో చేసి పెడుతున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఒకవేళ నా ఒపీనియన్స్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఈ వీకెండ్స్ మాట్లాడుకున్నప్పుడు పెద్ద డిసప్పాయింట్ అవుద్దండి. మనకి వీక్ అంతా వాళ్ళ మధ్య జరిగేది, వాళ్ళ మధ్య ఆ కంటెంట్ ఉంటుంది, ఆ పర్సనాలిటీస్ వాళ్ళ గురించి తెలుసుకోవడానికి చాలా ఉంటుంది కాబట్టి మనం దాన్ని చూద్దాం, అది ఎంజాయ్ చేద్దాం. సో అదనమాట. సో నేను పెద్ద ఏం మాట్లాడట్లేదు, ఎందుకంటే ఏం లేదు కూడా పెద్ద. ఎందుకంటే బిగ్ బాస్ ఎప్పుడైతే హెడ్ ఫోన్స్ ఇచ్చి మాధురి గారికి ఒక పాట వేసాడో ఆ పాట అనగానే నేను ఇంకా అక్కడ టీవీ ఆఫ్ చేసేసి పక్కకి వెళ్ళిపోయాను అనమాట. సో అది జరిగింది. సో ఆ పాట ఏంటో మీరు కమెంట్ చేయండి. నేను మాత్రం బాగా నవ్వుకున్నాను. నాకు సిగ్గొచ్చి నేను తలదించేసి నవ్వుకున్నాను అనమాట ఆ పాటను. కానీ ఆ ప్రేమ లాంటిది మనం ఏం చేయలేం. సో రేపు మళ్ళీ నామినేషన్స్ కాబట్టి కొంచెం కంటెంట్ ఉంటుంది కదా, రేపు మనం గట్టిగా మాట్లాడుకుందాం. సో ఈరోజు బిగ్ బాస్ ఏం మాట్లాడలేదు కాబట్టి మనం పెద్ద ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. మళ్ళీ కలుద్దాం రేపు, వెయిట్ చేస్తుండండి. సో మళ్ళీ కంగ్రాచులేషన్స్ టు ఉమెన్ ఇండియన్ క్రికెట్ టీమ్. సైనింగ్ ఆఫ్, బాయ్.